క్రమశిక్షణగా ఉండటం కోసం భగవద్గీత చదవాలి విద్యార్థి అయితే. యువకుడైతే ఎలా జీవించాలో తెలుసుకోవడం కోసం భగవద్గీత చదవాలి. వృద్ధుడైతే ఎలా మరణించాలో తెలియడం కోసం భగవద్గీత చదవాలి. అజ్ఞాని అయితే జ్ఞానం కొరకు చదవాలి. విద్యావంతుడైతే వినయం కోసం చదవాలి. ధనవంతుడైతే దయ కొరకు, దయ ఎలా ప్రాప్తిస్తుంది, ధనం ఉంది కదా, ధనవంతుడికి దయ ఎలా రావాలో తెలుసుకోవడం కోసం భగవద్గీత చదవాలి. కలలు కన్నవాడైతే సాధించడం కొరకు, కలలు కనే వ్యక్తులు చాలామంది ఉంటారు, ఆ కలల్ని సాకారం చేసుకోవటం కోసం భగవద్గీత చదవాలి. దుర్బలుడు బలము కొరకు, బలము లేని వ్యక్తి బలము కొరకు. బలవంతుడు దిశానిర్దేశం కొరకు, సరైన దిశ సరైన నిర్దేశం చేయడం కొరకు చదవాలి. అలసిపోయినవాడు భగవద్గీత చదివితే విశ్రాంతి దొరుకుతుంది. వినయంగా ఉండే వ్యక్తి ఔన్నిత్యము కొరకు భగవద్గీత చదవాలి. అశాంతిగా ఉన్నవాడు శాంతి కొరకు చదవాలి. సందేహంతో ఎప్పుడు సందేహాన్ని నివృత్తులు చేసుకోలేని వ్యక్తి సమాధానం కొరకు భగవద్గీత చదవాలి. పాపం చేసే వ్యక్తి పాప విముక్తి కోసం భగవద్గీత చదవాలి. అన్వేషి అంటే అన్వేషణ చేస్తూ ఉంటారు, అన్నిట్లో సారాలు వెతుకుతూ అన్వేషణ చేస్తూ ఉంటారు. వారు మోక్షం ఎలా దొరుకుతుంది అనే అన్వేషణ కొరకు భగవద్గీత చదవాలి. మానవుడు భగవద్గీత ఎందుకు చదవాలంటే మార్గదర్శనం కొరకు భగవద్గీత చదవాలి. భగవద్గీత అనేది మానవుడికి ఒక వరం. మనం ఎలా బ్రతకాలి అనేది మార్గదర్శనం చేస్తుంది భగవద్గీత. జై శ్రీకృష్ణ. కృష్ణ పరమాత్మకు జై జై జై. చూసారా, భగవద్గీత ఎన్ని రకాలుగా మన జీవితంలో మనకి తోడై వస్తుందో. ఆద్యాంతం మొత్తం భగవద్గీత చదవటం మూలంగా విద్యార్థి దగ్గర నుంచి ముసలి వరకు, చనిపోయే వ్యక్తి వరకు కూడా భగవద్గీత అంటే 11 సంవత్సరాల వయసు దగ్గర నుంచి 100 ఏళ్ల వయసు వరకు ప్రతి ఒక్కరూ గీతా సారాంశాన్ని తెలుసుకోగలిగితే జీవితం 100% బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విద్యార్థి ఏమిటి, యువకుడేమిటి, అజ్ఞానేంటి, విద్యావంతుడేంటి, ధనవంతుడేంటి, కలలు కనేవాడేంటి, దుర్బలుడేంటి, బలవంతుడేంటి, వినయవంతుడేంటి, అలసినవాడేంటి, అశాంతిగా ఉన్నవాడు, సందేహించేవాడు, పాపాలు చేసేవాడు, అన్వేషించేవాడు, ఇవన్నీ చేసే మానవుడు, వీరందరూ కూడా భగవద్గీత మార్గదర్శనం కోసం 100% చదవాలి భగవద్గీత. గీతా సారాంశాన్ని తెలుసుకొని జీవితాన్ని అన్వయించుకుంటే మన జీవితంలో గొప్ప మార్పులు సంభవిస్తాయి. గీత నేర్పేటప్పుడు మీ అందరూ భగవద్గీత నేర్చుకోవాలనుకునే వ్యక్తులందరూ కూడా గీతా పరివార్ అనే ఒక యాప్ ఉంది. ఆ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకుంటే భగవద్గీత తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు, దాని సారాంశం కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి భగవద్గీతని క్షుణ్ణంగా నేర్చుకుని నలుగురికి నేర్చుకునే అవకాశాన్ని కూడా ఈ గీతా పరివార్ అనే యాప్ను అందరికీ పరిచయం చేసి దాన్ని అందరికీ తెలిసేలా చేయండి. అయితే ఒకటి, గీతా సారాంశం తెలుసుకుని మనం జీవితాన్ని, దుర్బలమైన మన జీవితాన్ని, కలి ప్రభావంలో ఉన్న మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించుకోవటానికి భగవద్గీత ఎంతో తోడ్పాటునిస్తుంది. ప్రతి ఒక్కరూ గీతా పారాయణం చేయండి, భగవద్గీత శ్లోకాలు పఠనం చేయండి, గీతా సారాంశాన్ని తెలుసుకోండి. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.